హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం నిర్గమకాండము 31వ అధ్యాయం 4-5 వచనాలు. రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, సృష్టికర్త అయిన యేసు ప్రభువారు ఇక్కడ యాక్చువల్గా బెసలేలుకు ఒక అభిషేకాన్ని ఇచ్చారనమాట. సో ఆ అభిషేకం ఏంటంటే, బెసలేల్ అనే వ్యక్తి ఇక్కడ ఏంటంటే అప్పుడు అంటే ఇశ్రాయేలీలను ఇక్కడ దేవుడైన యెహోవా వారు మోషే ద్వారా, ప్రవక్త అయిన దైవజనుడైన మోషే ద్వారా ఇక్కడ ఏంటి ఇశ్రాయేలీలను 400 ఏండ్ల బానిసత్వం నుండి ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చినప్పుడు వారికి ధర్మశాస్త్రము అన్ని నియమిస్తున్నప్పుడు, సో వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమిస్తున్నప్పుడు ఇక్కడ ఏంటి ప్రత్యక్ష గుడారము ఇవన్నీ కట్టడానికి, సో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, సో ఇవన్నీ కట్టడానికి ఇక్కడ ఏంటి దేవుని ఆత్మను బెసలేల్ అనే వ్యక్తి పైన ఆయన కుమ్మరించారనమాట. సో అతన్ని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఇక్కడ ఏంటి సమస్త విధములైన పనులను చేయుటకు, సో సమస్త పనుల నేర్పును అతనికి ఇక్కడ ఏంటి జ్ఞాన విద్య వివేకములను ఆయన అతనికి దయచేశారనమాట. సో అదే విధంగా ఇక్కడ ఏంటి మన జీవితాల్లో కూడా మనకు ఒక వ్యవస్థ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వెహికల్ బండి తీసుకువెళ్ళినామంటే, అంటే అది కార్ కావచ్చు, బైక్ కావచ్చు, లేకుంటే మన స్కూటీ కావచ్చు, మనం సైకిల్ అయినా సరే ఇక్కడ ఏంటి మనం రోడ్ పైన వెళ్తున్నప్పుడు మనకి ఇష్టం వచ్చినట్లు మనం వెళ్ళలేమన్నమాట. అంటే ఇప్పుడు మనం కొంచెం దూరం వెళ్ళినాక మనకు రెడ్ సిగ్నల్ అనేది పడుతుంది. సో రెడ్ సిగ్నల్ పడితే మనం ఆగాలని అర్థము. సో లేకుంటే ఇక్కడ ఏంటి మనకు గ్రీన్ సిగ్నల్ పడితే మనకు ముందుకు వెళ్ళాలని. సో కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ఏంటి వన్ వే రోడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఏంటి యూటర్న్ కూడా మనం ప్రతి చోట తీసుకోలేమన్నమాట. సో కొంచెం స్పేస్ అనేది ఉంటుందన్నమాట, అప్పుడు మనం యూటర్న్ అనేది తీసుకోవచ్చు. సో అలాగ చూసుకున్నట్లయితే ఏంటి సో ట్రాఫిక్ కానీ మన చట్టం కానీ లేకుంటే ఎలాగ ప్రతి ఒక్కటి ఎలాగ ఒక వ్యవస్థ లాగా ఏదైతే ఉందో మనం చేసే పనులలో కూడా ఆయన మనకు ఒక వ్యవస్థ అనేది క్రియేట్ చేస్తారు. సో మనలో కొంతమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది ఉద్యోగాలు ట్రై చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, సో కొంతమంది దేవుని సేవకు అంకితం చేసుకొని దేవుని పిలుపు ప్రకారంగా వారు సేవ చేస్తున్నారు. సో మనకు దేవుడు ఏ పనైనా ఇచ్చి ఉండవచ్చు, మనం ఏదైనా చేస్తుండవచ్చు. అయితే ఇక్కడ ఏంటి ఖచ్చితంగా మనం దేవుణ్ణి మనం అందులో చేర్చుకోవాలి. సో దేవా, నేను ఈ పని చేస్తున్నాను, మీరు నాకు ఈ పని అప్పగించారు కాబట్టి ఇది నేను సక్రమంగా శ్రద్ధగా కరెక్ట్గా 100% ఎఫర్ట్తో చేయాలి దేవా, అండ్ మీరు నాకు మంచి ఫలితాన్ని ఇవ్వండి అనే విధంగా ప్రార్థన చేసి, సో దేవుడు ఎలాగైతే బెసలేలుకు అభిషేకం ఇచ్చారో ఆ విధంగా దేవా నాకు సంపూర్ణ జ్ఞాన విద్యా వివేకములను ఇవ్వండి, నేను మీ ఆత్మపూర్ణుని కాబట్టి నాకు జ్ఞాన విద్యా వివేకములు దయచేయండి, ఆ విధంగా నేను పని జరిగించాలి, అందులో ఎలాంటి లోటుపాటు జరిగించకూడదు అనే విధంగా ప్రార్థన చేస్తే మనం దేవుడి నుండి సహాయం పొందుకుంటున్నాం కాబట్టి ఆయన శక్తి ద్వారా, ఆయన సామర్థ్యం ద్వారా మనం 100% రిజల్ట్ పొందుకోగలుగుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. దేవా, మీరు బెసలేలుకి ఎలాగైతే మీ ఆత్మపూర్ణునిగా చేసి ఎలాగ అతను సమస్త విధములైన పనులు చేయుటకు మీ జ్ఞాన విద్య వివేకములతో అతన్ని ఎలాగైతే నింపారో, సమస్త పనుల నేర్పుని ఎలాగైతే నేర్పించారో మాకు అలాగే నేర్పించండి. మీరు మాకు అప్పగించిన పనులను మేము చేస్తుండగా మేము అందులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా 100% శ్రద్ధతో మేము 100% వివేకంతో 100% ఎఫర్ట్తో మేము పూర్తి చేసి మంచి ఫలితాన్ని మేము పొందుకొనుటకు మీరు మాకు ఇచ్చిన పనిని మేము పక్కన పెట్టకుండా 100% రిజల్ట్ అనేది పొందుకొనుటకు ప్రతి ఒక్క విషయంలో మీ జ్ఞానము, మీ వివేచన, మీ తెలివిని మాకు అనుగ్రహించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.